హలో ఫ్రెండ్స్, సూర్య కంగువ టీజర్ ఎలా ఉంది? ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన స్టార్ హీరోల రేంజ్లో మార్కెట్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఒకప్పుడు సూర్యకు ఉండేది. ఈ మధ్య కాలంలో కొద్దిగా తగ్గింది. కంగువ టీజర్ ఎలా ఉంది? నాకైతే సూపర్గా నచ్చింది. ఒక హాలీవుడ్ రేంజ్లో టీజర్ చూస్తున్నంత ఫీలింగ్ కలిగింది. మరీ ముఖ్యంగా సూర్య గెటప్, బాబీ డియోల్ గెటప్, వాళ్ళిద్దరు డి అంటే డి అనే కొన్ని షార్ట్స్, కొన్ని స్లో మోషన్ షార్ట్స్, సూర్య గెటప్, ఆ గెటప్ కోసం ఎంత కష్టపడ్డాడో, నిజంగా నటనలో కింగ్ అనిపించుకున్నాడు. సినిమా కోసం ప్రాణం పెడతాడేమో. ఒక క్యారెక్టర్ నచ్చితే ఎంత దూరమైనా వెళ్ళే నటుడు విక్రమ్ కానీ, సూర్య కానీ, గతంలో గజనీ కోసం కానీ, సెవెంత్ సెన్స్ మూవీ కోసం కానీ చాలాసార్లు చూసాం. మనకి ఈ కంగువ సినిమా చూస్తున్నంతసేపు టీజర్ చూసిన తర్వాత ఏదో డిఫరెంట్ స్టోరీ, ఒక డిఫరెంట్ లోకం చూడబోతున్నాం అన్నట్టు ఫీలింగ్ కలిగింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దేవి మాత్రం ఇరుగా కుమ్మేశాడు. ఆ కంగువ అన్న మ్యూజిక్ మాత్రం ఫైనల్ షాట్ అద్రిపోయింది. డైరెక్టర్ శివ ఎక్కడ తొందరపడకుండా హాలీవుడ్ రేంజ్లో టెక్నీషియన్స్ ఎక్కడ మార్చకుండా పర్ఫెక్ట్గా ల్యాండ్ చేస్తున్నట్టు అనిపించింది. ఇలాంటి డిఫరెంట్ స్టోరీ, కరెక్ట్ స్క్రీన్ ప్లే కుదిరితే, కరెక్ట్ సబ్జెక్ట్, ఎక్కడ మ్యాజిక్ ఆ లింక్ తప్పకుండా కుదిరితే సినిమా రేంజ్ అనేది ఇంకా నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్ టీజర్ చూస్తుంటే నాకు కానొస్తుంది. నిజంగా సూర్య గెటప్, ఆ విజువల్స్ ఎఫెక్ట్స్, ఆ బాబీ డియోలు, వాళ్ళిద్దరు డి అంటే ఆ గెటప్స్ కానీ ఎన్ని రోజులు కష్టపడ్డారో కానీ టీజర్ మాత్రం మైండ్ బ్లోయింగ్. థియేటర్లో ఇలాంటి సీన్స్ కానీ ఆ బిగ్ స్క్రీన్లో చూస్తుంటే రక్తం మరుగుద్ది. అలాంటి సీన్స్ కానొచ్చినాయి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్. సూర్యకైతే ఆ గెటప్కు హ్యాట్సప్ చెప్పాల్సిందే. హ్యాట్సప్ సూపర్గా నచ్చింది నాకైతే కంగువ టీజర్. థ్యాంక్ యూ సో మచ్.